ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయిందండి. ఓపెన్ అయ్యి కంటిన్యూస్ గా సెల్లింగ్ లోకి వచ్చింది మార్కెట్. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇలా నిన్నకే మార్కెట్ అనేది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి ఇది బ్రేక్అవుట్ అనేది చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్న సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయ్యాయి. అలాగే మార్కెట్ లో ఇక్కడ చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. అలాగే బ్రేక్అవుట్ లో చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ బయర్స్ నిన్నకే మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ డే లోని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఈ సెల్లర్స్ మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ కి రీట్రేస్మెంట్ అనేది కాలేదు. లో నుంచి హైకి ఫిబ్బేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది రాలేదండి. కాబట్టి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఈ బాక్స్ కిందకి వస్తే మార్కెట్ అలాగే ఫ్లాట్ ఓపెనింగ్ లో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, అలాగే పైన గిట్ట సెల్లర్స్ ఉన్నారు. కాబట్టి అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుందామండి. ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తుంటాను ప్రతిరోజు. ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఫిబ్ లెవెల్ ని బ్రేక్అవుట్ అనేది చేసి మళ్ళీ ఈ జోన్ లోకి వచ్చింది మార్కెట్. కాబట్టి మనం వెయిట్ అనేది చేద్దాము. ఇక్కడ మనం బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది ఉంటుందండి మనకు. ఎందుకంటే దీని కింద ఉంటే మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకునేటోళ్ళము. కానీ దీంట్లో ఈ జోన్ లోకి వచ్చింది కాబట్టి మనం బయ్యర్ ని కానీ సెల్లర్ ని కానీ ముందు ట్రాప్ అయ్యేటట్టు చూడాలి మార్కెట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఫిబ్ లెవెల్ కి వచ్చిందండి మార్కెట్ అనేది. లో నుంచి హైకి ఫిబ్ వేస్తే 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దాము. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయితే నేను ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అవుతుంది. 140 పాయింట్స్ అనేది నా టార్గెట్ అనేది ఉంటుంది. 50 పాయింట్స్ అనేది నా స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి లోవర్ లోస్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందికి అనేది వస్తుంది. అలాగే ఈ ఫిబ్ లెవెల్ కింద గిటంగా మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళే వస్తారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. వెయిట్ చేద్దాం, టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఫిబ్ లెవెల్ ని మనం చూసామండి. చూసి ఇక్కడ మనం ఎంట్రీ అనేది చేసాము 50% జోన్ లో. అలాగే మార్కెట్ గిటంగా ఇక్కడ లోవర్ లోస్ చేసుకుంటూ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది. అలాగే ఫిబ్ లెవెల్ కిందికి మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.